భారత యువ షూటర్ సౌరభ్ చౌదరి తన అద్భుత ప్రదర్శనతో ఐఎస్ఎస్ఎఫ్ వరల్డ్ కప్ లో 3 వరుస అంతర్జాతీయ పోటీల్లో పతకాలు గెలిచాడు. మిక్స్డ్ టీమ్ 10 మీటర్స్ ఎయిర్ పిస్టల్ లో గోల్డ్, 10 మీటర్స్ ఎయిర్ పిస్టల్ లో బ్రాంజ్, మిక్స్డ్ టీమ్ 10 మీటర్స్ ఎయిర్ పిస్టల్ లో బ్రాంజ్ పతకాలు గెలిచాడు. భారత జావలిన్ స్టార్ నీరజ్ చోప్రా 2025 సీజన్ కి గోల్డ్ మెడల్ తో శుభారంభం చేశాడు. సౌత్ ఆఫ్రికాలోని కోచ్ ఇన్విటేషనల్ ట్రాక్ ఈవెంట్ లో 84.52 మీటర్ల ఉత్తమ త్రోను చేసి గోల్డ్ మెడల్ దక్కించుకున్నాడు. తనీషా కశ్యప్ ట్యూనిషియాలోని మోనాస్తీర్ లో జరుగుతున్న ITF W15 టోర్నమెంట్ లో రౌండ్ ఆఫ్ 16 కి ప్రవేశించింది. ఆమె తొలి రౌండ్ లో అడౌగును 6:0 మరియు 6:1 తేడాతో ఓడించి ఈ ఘనత సాధించింది. ఈ విజయంతో ఆమె తదుపరి రౌండ్ కు అర్హత సాధించింది. IPL 2025 లో ఈ రోజు ముంబై ఇండియన్స్ మరియు సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య ముంబైలోని వాంఖాడే స్టేడియంలో సాయంత్రం 7:30 మ్యాచ్ జరగనుంది. మొనాకోలో జరుగుతున్న ఫీడే మహిళల గ్రాండ్ ప్రీ 2025 లో భారత గ్రాండ్ మాస్టర్లు కోనేరు హంపి, హారికా ద్రోణవల్లి తొలి విజయాలు నమోదు చేశారు. భారత గోల్ఫర్ క్షితిజ్ నవీద్ కౌల్ ఢిల్లీలోని కుతుబ్ గోల్ఫ్ కోర్సులో జరిగిన కాలిన్స్ ఓపెన్ 2025 లో 10 తో కొత్త కోర్సు రికార్డును నెలకొల్పాడు. మరిన్ని స్పోర్ట్స్ న్యూస్ కోసం తెలుగు స్పోర్ట్స్ నెట్వర్క్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.